వంశధార ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ, వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గుండెకాయ వంటిదని, వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు కావస్తోంది. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. శిథిలమైతే జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వంశధార నది ఎడమ కాలువ ద్వారా 1,50,000 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80,000 ఎకరాలు, హై లెవెల్ కెనాల్ ద్వారా 5,000 ఎకరాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 20,000 ఎకరాలకు నీరు అందిస్తున్నది. వంశధార ప్రాజెక్టు నిర్వహణకు నిధులు లేక శిథిలావస్థలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వంశధార ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. వంశధార ఆధునీకరణ కోసం కుడి కాలువ 104 కిలోమీటర్లు, ఎడమ కాలువ 73 కిలోమీటర్లు పొడవున లైనింగ్ ఏర్పాటు చేయడం కోసం 800 కోట్లు, 250 స్ట్రక్చర్స్ పునర్నిర్మాణం కోసం 300 కోట్లు, షటర్స్ కోసం 100 కోట్లు, పిల్ల కాలువలు మరమ్మతుల కోసం 300 కోట్ల నిధులు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారన్నారు. 50 స్ట్రక్చర్స్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 300 కోట్లు అవసరం అవుద్ది. అలాగే షట్టర్లు కొత్తవి వేయడానికి 100 కోట్ల రూపాయలు అవుతాయి. అదేవిధంగా పిల్ల కాలువల మరమ్మతుకి 300 కోట్లు అవుద్ది. మొత్తం 1,500 కోట్ల రూపాయలు అయితే కానీ ఇవాళ ఆధునీకరణ కాదు. ఈవేళ కానీ ఆధునీకరణ చేసి 2 పంటలకు కానీ నీరిస్తే ఈ జిల్లాలో 1000 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ రైతాంగానికి వస్తుంది. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఈ విధంగా జిల్లాని అభివృద్ధి చెందొచ్చు. ఇట్లాంటి వంశధార ప్రాజెక్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిధులు కేటాయించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సింప్ అని అంటే సపోర్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ మోడరైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేసి ఓల్డ్ ప్రాజెక్టులను పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అది. దాని నుంచి నిధులు తేవాలా. దాని నుంచి ఈవేళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన దాని నుంచి నిధులు తెచ్చి ఎందుకు ఇది ఆధునీకరణ చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, వంశధారనే మేము ఇచ్చాపురం వరకు పొడిగిస్తాం, చివరి భూముల వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి అంచనాలు తయారు చేసినారు. కానీ ఇవాళకి ఇచ్చాపురం వరకు నీరు వెళ్ళడం కాదు కదా, టెక్కలు దాటి నీరు వెళ్ళడం లేదు. దీనికి కారణం ఏంటంటే కాలువల్ని అభివృద్ధి చేయకపోవడం అన్నటువంటిది. అలాగే ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టుకి నీరు రావాలంటే నేలల వద్ద బ్యారేజ్ నిర్మించాలి. ఈవేళ ఒరిస్సాలోనూ బీజేపీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా ఉండి ఈవేళ అధికారం వెలగబెడుతున్నారు. ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో ఒరిస్సాతో ఈ ఒప్పందం చేసుకొని నేల దగ్గర బ్యారేజీ కడితే ఖచ్చితంగా ఇచ్చాపురం వరకు నీళ్ళు వెళ్ళొచ్చును. ఈ జిల్లాని సస్యశ్యామలంగా చేయొచ్చును. అది కాకుండా జిల్లాను అభివృద్ధి చేయడానికి వేరే ప్రాజెక్టులు పెట్టేస్తామని చెప్పి కొత్త పేర్లు చెప్తున్నారు. దీంతో కాలయాపన చేయడం తప్ప దీనివల్ల ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఈ జిల్లా రైతాంగ ప్రయోజనాలకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు.